నేడే చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఆల్ హ్యాపీస్, వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. సినిమా సినిమా సినిమా, మనకి ఎంటర్టైన్మెంట్ అంటేనే సినిమా అండి. అసలు సినిమాలో హీరో హీరోయిన్ లేకపోతే చాలా కష్టం కదా. ఒకప్పుడు ఒక జంట పెద్ద హిట్ ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళనే పెట్టి మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసి అలా బోల్డ్ అని సార్లు రిపీట్ చేసేసేవారు. కానీ ఇప్పుడు ఆడియన్స్ కొత్త కొత్త జంటల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక హీరో సినిమా మొదలవుతుందంటే పక్కన హీరోయిన్ ఎవరు అనే క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. మరి ఆల్రెడీ షూటింగ్లో ఉన్న, తొందరలో మొదలు కాబోతున్న కొత్త జంటలు అంటే ఫ్రెష్ ఫెయిర్ల మీద ఒలుక్కేద్దాం. శంకర్ దాదా జిందాబాద్ రిలీజ్ అయ్యి 9 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మెగాస్టార్ 150th మూవీ ఖైదీ నెంబర్ 150 మొదలైంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళ్ కత్తికి రీమేక్. తమిళంలో విజయ్ సమంత జంటగా నటించారు. మరి తెలుగులో చిరంజీవి సరసన హీరోయిన్ ఎవరు 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 అని ఆడియన్స్ తెగ వెయిట్ చేశారు. ఫైనల్ గా చిరు సరసన ఆయన వయసులో సగం వయసున్న కాజల్ అగర్వాల్ జోడీ కట్టింది. మరి ఈ పేరు కూడా ఫ్రెష్ ఫెయిర్. మరో ఇంట్రెస్టింగ్ ఫ్రెష్ పేర్ విక్టరీ వెంకటేష్, నిత్యా మీనన్. వావ్ అనుకుంటున్నారు కదా. వాయిస్ లో తారతమ్యం ఎక్కువగా ఉన్న ఒక జంట లవ్ లో పడిన లవ్ స్టోరీ ఈ సినిమా కథ. హిట్ సినిమా నేను శైలజ చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా పేరు ఏమనుకుంటున్నారు? ఆడాళ్ళు మీకు జోహార్లు. అందరి చూపులు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పైనే. తెలుగు, తమిళ భాషలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన జోడీ కడుతుంది తొలిసారిగా లక్కీ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పేరు కూడా ఫ్రెష్ పేరే. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథ్. హరిశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన తొలిసారిగా జోడీ కడుతుంది పూజా హెగ్డే. ఈ భామ ఇంతకు ముందు వరుణ్ తేజ్తో ముకుంద, నాగ చైతన్యతో ఒక్కలైలా కోసం సినిమాలు చేసింది. అవి అంతగా సక్సెస్ కాలేదు.
దసరా సందర్భంగా రిలీజ్ అయిన ప్రేమం సినిమాలో నాగ చైతన్య తొలిసారిగా శృతి హాసన్తో జోడీ కట్టాడు. వీళ్ళిద్దరిది ఫ్రెష్ పెయిర్. ఈ సినిమాలో నటించిన మిగతా ఇద్దరు హీరోయిన్లు అనుపమ, మడోనా కూడా నాగ చైతన్యతో నటించడం ఇదే తొలిసారి. ఓవరాల్ గా ఒక ఫ్రెష్ పెయిర్ సినిమా అని చెప్పొచ్చు. మరి చైతు నెక్స్ట్ మూవీ సాహసం శ్వాసగా సాగిపో. ఈ సినిమాతో కూడా టాలీవుడ్ ముందు ఒక ఫ్రెష్ పెయిర్ అలా ముందుకు వస్తుంది. వాళ్ళిద్దరూ నాగ చైతన్య, మాంజిమా. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ఫస్ట్ టైం హన్సిక, క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఈ ఫ్రెష్ జంట ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి. బాహుబలి, బల్లాల దేవ రాణా హీరోగా తేజ డైరెక్షన్ లో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాలో రాణా సరసన తొలిసారిగా కాజల్ అగర్వాల్ జోడీ కట్టింది. రాణా హీరోగా వస్తున్న మరో సినిమా గాజీ. ఈ సినిమాలో హీరోయిన్ తాప్సీ. వీళ్ళిద్దరిది కూడా ఫ్రెష్ పెయిరే. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంచు మనోజ్ హీరోగా గుంటూరోడు అనే సినిమా వస్తుంది. ఎస్కే సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మనోజ్ సరసన తొలిసారిగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా జోడీ కడుతోంది. ప్రజ్ఞ ఇంతకు ముందు కాంచ సినిమాతో తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాని దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ నేను లోకల్. ఆల్మోస్ట్ తన ప్రతి సినిమాలో ఓ కొత్త అమ్మాయిని ఎంకరేజ్ చేసే నాని ఈ సినిమాలో నేను శైలజతో హిట్ అందుకున్న కీర్తి సురేష్ తో జోడీ కడుతున్నాడు.
లోఫర్ సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్, శేఖర్ కమ్మల దర్శకత్వంలో ఫిదా సినిమాలు చేస్తూ వరుణ్ తేజ చాలా బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ రేర్ కాంబినేషన్ నే సెలెక్ట్ చేశారు. మిస్టర్ సినిమాలో తొలిసారిగా వరుణ్ తేజ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తుంటే ఫిదా సినిమాలో మలయాళ సెన్సేషన్ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది. చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ.